హాయ్ అండి. ఈసారి మేమైతే కాకినాడలో రామన్నపాలెం దగ్గర ఉన్న శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి గుడికైతే వెళ్ళాము. ఈ టెంపుల్ ఎప్పుడు కూడా చాలా రష్గా ఉంటుందంట, కానీ ఈసారి మాత్రం ఖాళీగానే ఉంది. అందులోనే మేము ఆదివారం అలాగే దసరా శరన్నవరాత్రులు అయిపోయిన తర్వాత వెళ్ళాం కాబట్టి ఖాళీగానే ఉంది, అంత రష్గా అయితే లేదు. వెళ్ళిన వెంటనే ఇలా వానరాలు అయితే అట్టుపళ్ళు తింటూ దర్శనమిచ్చేశాయి. మహాలక్ష్మి అమ్మవారి గుడి పక్కనే ముత్యాల అమ్మవారు అలాగే నూకాలమ్మ తల్లి వారు కూడా ఉన్నారు. గుడి ప్రాంగణం అంతా కూడా చాలా ప్రశాంతంగా ఉందన్నమాట. ఇక్కడ చెట్టుకి ముడుపులు కూడా కట్టారు. మహాలక్ష్మి అమ్మవారి గుడి చుట్టూ ఇలా విగ్రహాలతో అయితే చెక్కున్నాయన్నమాట. అమ్మవారి అవతారాలు అలాగే కొన్ని రకాల దేవతలు కూడా విగ్రహాలు చెక్కి ఉన్నాయన్నమాట. ఇక్కడున్న శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి మాలాధారణ కూడా చేస్తారట. దానికోసం గ్రీన్ కలర్ వస్త్రాలను అయితే ధరిస్తారు. బయట బోర్డు పెట్టారనమాట, ఎన్ని రోజులు చేయాలి ఏంటి అనే దాని గురించి. మేమైతే మా మొక్కులు తీర్చుకోవడానికి అమ్మవారి గుడికి అయితే వచ్చేసాము. ఇక్కడ అమ్మవారికి మొక్కిన మొక్కులు ఖచ్చితంగా తీరుతాయి అనే నమ్మకం అయితే చాలామందికి ఉంది. అలాగే మా అత్తయ్య కూడా మా వీక్షిత్ కోసం మొక్కుకున్నారనమాట. ఒక అట్టుపళ్ళు గెల అలాగే చీర పసుపు కుంకుమలతో మాతో అమ్మవారి దర్శనానికి వస్తానని మొక్కుకున్నారట. దానికోసం అయితే వచ్చేసాము. అట్టుపళ్ళు గెల చీర పసుపు కుంకుమలు అన్నీ కూడా పళ్ళెంలో సర్దుకొని అమ్మవారి దర్శనం అయితే చాలా పీస్ఫుల్గా చేసేసుకొని వచ్చేసాము. తర్వాత మా వీక్షిత్ని అమ్మవారి గుళ్ళో ఇలా ఉయ్యాల్లో వేస్తానని కూడా అనుకున్నారట. అందుకోసం అమ్మవారి గుళ్ళో ఇలా చీర కట్టి బాబుని కూడా ఉయ్యాల్లో వేసి ఊపాము. మా వీక్షిత్కి అయితే ఉయ్యాల పెద్దగా అలవాటు లేదనమాట, అందుకని వాడు ఉండట్లేదు, పైకి లేచిపోతున్నాడు. చాలా కొత్తగా అనిపించింది వాడికి, ఏడ్చేస్తున్నాడు అనమాట. అయినా ఇంకా అలాగే కాసేపు వేసి ఊపేసామన్నమాట. ఇలా అమ్మవారి దర్శనం అయితే అయిపోయింది. మీరు కూడా వెళ్ళాలనుకుంటే కాకినాడ దగ్గరలో రామన్నపాలెం దగ్గర ఉన్న కనక మహాలక్ష్మి అమ్మవారి గుడికి అయితే వెళ్ళొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.